హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆమేన్. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగజేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 14:14 ప్రకారం యేసు నామములో అడగమన్నావు ప్రభు, అయ్యా అడిగినవన్నీ ఆల్రెడీ నువ్వు విన్నావు నా తండ్రి, అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఈరోజు హాస్పిటల్ జాయిన్ అయ్యి ఉన్నారా ప్రభా, అయ్యా వారందరూ తిరిగి ఇంటికి వస్తున్నందులకు నీకు స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నా తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ యు జీసస్. వి గ్లోరిఫై యు జీసస్. నువ్వు గుర్తు చేస్తున్నావు ప్రభా, నువ్వు ఉన్నావు అని, వారికి ఇచ్చింది నువ్వే అని వారికి గుర్తు చేస్తున్నావు ప్రభా. అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు నా తండ్రి. అది ఏదైనా మా మంచికే నువ్వు చేస్తాను విశ్వసించే కృపను మా అందరికీ దయచేయమని. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. అవును ప్రభా, దయచేసి నాయన మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఒకరోజు వస్తుంది ప్రభా, అందరూ నా తండ్రి జాయిన్ అయ్యి నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి చూస్తూ ఉంటారు ప్రభా. అయ్యో మేము ఎందుకు తప్పు చేసామని ఆలోచిస్తుంటారు ప్రభా. చాలామంది బిడ్డలు ప్రభా అద్భుతాల కోసం మాత్రమే గ్రూపుల వైపు చూస్తున్నారేమో, అద్భుతాల కోసం మాత్రమే నీ సన్నిధి వైపు వస్తూ ఉన్నారేమో, అద్భుతాల కోసం మాత్రమే వస్తున్నారేమో ప్రభా. దయచేసి మమ్మల్ని మన్నించండి. కావాల్సింది నీతో సమయం కేటాయించడం, కావాల్సింది నువ్వు ప్రభువా. నువ్వు ఉంటే మాకు అన్నీ ఉన్నట్లే ప్రభువా. ఇది మేము గుర్తుపెట్టుకునే కృపను దయచేయండి. నువ్వు ఉంటే ఇంకేది అవసరం లేదు నాయన, అన్నీ ఆటోమేటిక్గా నువ్వే ఇస్తావు. మా అవసరత మొత్తం నీకు తెలిసిన తండ్రి అయ్యా. ఒక తండ్రి ఒక తల్లే పాప కోసం బాబు కోసం అంత ఆలోచిస్తే, ఈ లోకంలో నా తండ్రి మేమే అంత ఆలోచిస్తే, నువ్వు పరలోకనాథుడివి, మమ్మల్ని అందరినీ కన్న తండ్రివి. మమ్మల్ని అందరినీ మేము పుట్టక మునిపే మా యొక్క పేర్లను జీవగ్రంథములో లిఖించుకున్నావు ప్రభువా. మా పట్ల నీకు ఎంత గొప్ప ప్రణాళిక ఉందో మా మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు నాయన. దయచేసి మమ్మల్ని మన్నించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి. అవును ప్రభువా, సృజన్ అనే ఆ బ్రదర్ని తండ్రి కన్ఫెషన్కి వెళ్ళమని చెప్తూ ఉన్నావు తండ్రి, పాప సంకీర్తనకి వెళ్ళమని చెప్తున్నావు ప్రభా. గర్వము తగ్గమని చెప్తూ ఉన్నావు ప్రభా. గర్వితులు అంటే నీకు పడదు ప్రభా. అయినప్పటికీ నాయన ఆ బిడ్డలను మన్నించండి, క్షమించండి. డబ్బు వ్యామోహము, డబ్బుతో గర్వము, వీటి ద్వారా నా తండ్రి ఉపయోగం ఏమీ లేదు నాయన. నిన్ను మర్చిపోతారు ప్రభా. చాలామంది జాబులు చేసేవాళ్ళు, చాలామంది డబ్బున్న వాళ్ళు, చాలామంది నువ్వు ఇచ్చిన ప్రతిదీ మర్చిపోతారు ప్రభా. ఇచ్చిన సంతానం నువ్వని కూడా మర్చిపోతారు ప్రభా. నీ కృప నీ భిక్షాని కూడా మర్చిపోతారు ప్రభా. దయచేసి మమ్మల్ని మన్నించమని, దయచేసి మమ్మల్ని క్షమించమని, తద్వారా నా తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ దీవిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి మాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం ప్రకారం పరలోకమందున్న నా తండ్రి ఆకర్షించినదే ఎవ్వడూ నా యుద్ధకు రాలేడన్నావు ప్రభా. నువ్వే ఆ మాట అన్న తర్వాత మేమెందుకు తండ్రి కింద మీద పడి బాధపడేది ప్రభా. అది నీ చిత్తమై ఉంది, నీ చిత్తమైంది ప్రభా. పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు, పుట్టేవాడు పుడుతూ ఉంటాడు. జీవన్ మరణము నీ చేతిలో ఉంది ప్రభా. కానీ తండ్రి త్వరగా చనిపోయిన వారు ధన్యులు ప్రభా. అయ్యా ఇంకెంతకాలం నా తండ్రి ఈ లోకంలో ఉండేది నీ చిత్తం అయితే నన్ను తీసుకువెళ్ళమని మళ్ళీ అడుగుచున్నాను ప్రభా. అయ్యా నిన్ను చూడాలని ఆశగొని ఉన్న బిడ్డల ఆత్మను సంతృప్తిపరచండి ప్రభా. అయ్యా ఎంతమంది బిడ్డలైతే పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు, వారి ఆత్మను దాహాన్ని తీర్చమని మళ్ళీ అడుగుచున్నాము తండ్రి. అవును ప్రభా, నిన్ను చూడాలి నాయన, నిన్ను
చూడాలి ప్రభువా, ఏలియా నిన్ను చూసినట్లు చూడాలి ప్రభువా, హానోకు నిన్ను చూసినట్లు చూడాలి ప్రభువా. ఈ లోకము దాని వ్యామోహము గతిస్తుంది కానీ ప్రభువా అయ్యా నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ గతించదు. ఇది మాకు గుర్తు తీసుకురమ్మని మనం అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా. వాక్కు ద్వారా నువ్వు మా అందరితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఆయా ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని అరుణ అక్కడ దీవించండి ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డను నింపిన ఆయన అనేకులకు దీవెనకరంగా ఇంకా నువ్వు మార్చమని మళ్ళీ అడుగుచున్నాను ఆయన. ఆత్మశక్తితో బిడ్డను నింపండి. ఏలియాకి ఇచ్చిన ఆత్మశక్తిని బిడ్డకి దాయిచ్చేయండి అయా. ఇదిగో తండ్రి దావీదికి ఇచ్చిన ఆత్మకృపను బిడ్డకి దాయిచ్చేయండి. పేతురికి ఇచ్చిన ఆత్మతో బిడ్డను నింపమని. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయా. సింహాల గుహలోని ప్రభా నా గొంతుని ముట్టి ప్రభా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే. ఎవరో చిన్నపిల్ల తిరుగుతూ ఉందమ్మా, ఆ బిడ్డని ఒక్కసారి మోకాల మీద ఉండమని చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చిన్న పాప నేవీ డార్క్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరో ఇంట్లో, వారిని దయచేసి మోకరించమని చెప్పండి వీలైతే. సింహాల గుహలోని దానియేలు శక్తి. ఎవరికో మోకాల నొప్పులు ఉన్నాయండి, మోకాల మీద ఉండలేకపోతున్నా అని చెప్తున్నారు. దేవదేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు, విశ్వసించుమా. దేవదేవుడు స్వస్థతను ఇవ్వబోతున్నాడు మోకాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలని. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు ప్రభువా. దయచేసి నీ ఆత్మ మాకు కావాలి నాయన. పరిశుద్ధాత్మ దేవా, అంత్యకాల దినములందు నా ఆత్మని ఎల్లరిపై కుమ్మరిస్తానని యోవేలు 2:28 నువ్వు వాగ్దానము చేసినావు. పేతురుపైకి దిగి వచ్చిన అదే ఆత్మతో గ్రూప్ నింపబడినగా అక్కడ తండ్రి. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య రక్తంతో గ్రూప్ని ముద్రిస్తున్నాడు ప్రభా. ఎంతమంది బిడ్డలు నీ స్వరం విన్నప్పటికీ ఇది నేను చెయ్యను, ఇది నేను చెయ్యలేను, దేవుడు కాదు పిలిచేదని వెళ్ళిపోతున్నారు. కావాలనే తండ్రి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నాయన. పరలోక రాజ్యం వారు చేరరు ప్రభా, తప్పకుండా చేరరు నాయన. ఇది సత్యం. పరలోక రాజ్యమే కాదు, ఈ లోకంలో కూడా అతి భయంకరమైన రోగాలు, వేదనలు, బాధలు, కృంగుబాటు 24 గంటలు మనశ్శాంతి లేకన తండ్రి పీడించుకొని తింటారు ప్రభా. భర్తలను, భార్యను, పిల్లలను. అయ్యా ఇదిగో తండ్రి గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, అదేవిధంగా కన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. రోజులు రాబోతూ ఉన్నాయి ప్రభా. దయచేసి పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది నాయన. ఇదిగో తండ్రి కన్న బిడ్డల్ని కూడా నా తండ్రి అయా పీక్కొని తింటారు. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఆహారము దొరకదు, కరువు ఎక్కువైపోతుంది, ప్లేగు వ్యాధి ఎక్కువ అవుతుంది, చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా బ్రతుకంటే భారం అవుతుంది తండ్రి. గర్భిణీ స్త్రీలు పట్టుకొని ఉరుకులాడే క్షణాలు రాబోతున్నాయి ప్రభా. పర్సిక్యూషన్స్ రాబోతున్నాయి ప్రభా. దయచేసి బిడ్డలందరినీ నాయన అలర్ట్ చేయండి. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఈ లోకాన్ని పట్టుకున్నామా లేదంటే నిన్ను పట్టుకున్నామా అని క్లియర్గా నువ్వు చూడబోతున్న రోజులు రాబోతున్నాయి. దయచేసి మాలో ప్రేమను పుట్టించండి, దైవ భీతిని మాకు ఇవ్వమని మనం అడుగుచున్నాను ప్రభా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దించితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. ఎవరికో చేతులలో వేలు ఉంటాయి కదమ్మా, చేతులకి వేలు, ఆ వేలు విపరీతమైన మంట,
అదేవిధంగా ఇచ్చింగ్ దురద వస్తుంది. దేవాదేవుడు ఆల్రెడీ స్వస్థపరిచున్నాడు. ఇంకొకరికి ఎవరికో వేళ్ళ మధ్యలో దురద వల్ల ఇంతకుముందుకు దురద ఉండే, ఇప్పుడు స్వస్థత అయింది. బట్ మీరు చెప్పాలని అనుకున్నారు, మీరు చెప్పట్లేరు. సాక్ష్యం మరి ఎందుకు చెప్పట్లేరు అది మీకే తెలియాలి, దేవుడికే తెలియాలి, నాకు తెలియదు. బట్ చెప్పడం వల్ల సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇస్తాడు, మనశ్శాంతి కూడా ఉంటుంది. దేవుడి యొక్క సాక్ష్యాన్ని దొంగిలించకూడదు. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దొంగిలించి, ఆత్మని దొంగిలించి, ఈ దేహాన్ని దొంగిలించి, జీవితాన్ని దొంగిలించి, దేవుడిచ్చిన దీవెనలను దొంగిలించి ఇంకెట్లా బ్రతుకుతాం మనం? మనశ్శాంతిగా బ్రతకలేమ్మా. దేవుడు అడుగుతున్నాడు, చెప్పమని చెప్తున్నాడు సాక్ష్యాన్ని. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్న దానిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవారిని అభిషేకించు. ప్రార్థన 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 శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అవును ప్రభా, ఈరోజు బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేమేం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో అన్నీ నువ్వు పరిశీలిస్తున్నావు ప్రభా. శ్రమ వచ్చిందంటే అది నీ మహిమార్థమే, లేదంటే మా పాప ఫలితం ప్రభా. ఇది మేము గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్షణం. అయా దయచేసినైనా భారము అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కానీ మా ఇష్టపూర్వకంగా మేమే మా భారం మోసుకుంటానులే, దేవుడేంటిలే అని ఎంతోమంది బిడ్డలు ఎన్నికి వెళ్ళిపోతున్నారు ప్రభా. అవిధేయత, అజ్ఞానం మీరు మా కోసం ప్రార్థిస్తుంది ఎందుకంటే, ఇదిగో ప్రభువా నీ బిడ్డలను సత్యమునందు ప్రతిష్ఠించమని చెప్తున్నా. నా బిడ్డలు ఏదో లేక నశించట్లేరు, ఏదో ఆశీర్వాదం లేక నశించట్లేరు, కానీ అజ్ఞానం వల్ల నశిస్తున్నారు, జ్ఞానము లేకుండా జీవించడం వల్ల నశిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. దయచేసి మాకు జ్ఞాన నేత్రాలను తెరవండి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. ఎంత చెప్పినా నాయన మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు. మరలా ఒక్కసారి నిన్ను గొజారుతూ ఉన్నాము నా తండ్రి. అయా ఎవరో చిన్న బేబీ బాయ్ మా దేవదేవుడు చూపిస్తున్నాడు, చిన్న బేబీ బాయ్ మా నిన్నటి నుంచి దేవాదేవుడు చూపిస్తున్నాడు. చిన్న బాబు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు, ఎవరికో పుట్టబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. చాలా గొప్ప అనాయింటింగ్ ఆ బిడ్డకి దేవాదేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. బాబు, చిన్న బాబు, దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. సుజాత అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పిలవండి, గ్రూప్కి పిలవండి. సుజాత అనే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, ఈ అక్క వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉంటే. ఎడమ కన్ను ఎవరికో స్వస్థత అయింది, దురద నుంచి కంట్లో నుండి నీరు కారుతున్నాయి, ఏ బిడ్డకు స్వస్థత అయింది. దేవుడు చెప్తున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, ఎవరో అండి బయట బట్టలు ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే నేను చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చెప్పండి మా, అప్పటి వరకు మ్యూట్లో ఉండండి, మీకు దండం పెడతా, టైం తక్కువగా ఉంది అమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో బట్టలు ఆరేస్తూ ఉన్నారు పైన, మరి ఎక్కడ ఏ ప్లేసో నాకైతే తెలియదు, కానీ ఆ బట్టల ప్లేస్లో బొంత పురుగులు తిరుగుతున్నాయేమో ఒకసారి చూసుకోండి. ఆ తీగ మీద బొంత పురుగులు ఉన్నాయి, కొంచెం చూసుకోండి. ఈ ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది, దురద ఎక్కువైపోతుంది అని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. బొంత పురుగులు ఉన్నాయేమో చూసుకోండి. బట్టలు ఏదో ఓపిక లేక తీసుకొచ్చి అట్లా మడతబెట్టి లోపల పెట్టేస్తున్నారు బీరువాలలో. దులపాలి, ఉల్టా చేసి గట్టిగా దులపాలి, పల్టా చేసి గట్టిగా దులిపి అప్పుడు చూసి మడత పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కనులను, ఆధ్యాత్మికమైన కనులను కూడా మనకి ఇచ్చునుగాక, ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, ఏమైందో ఎక్కడ పురుగు కరిచిందో, ఎక్కడ పాము కాటేసిందో, ఎక్కడ ఏమి దుష్టులు, ఎక్కడ మన బయటోళ్ళు, ఎనికింటోళ్ళు, పక్కింటోళ్ళు ఎక్కడ చాతబడి శక్తులు చేశారో, ఏదిగా చిన్న పురుగు కోసం దేవుడి దగ్గరికి రాము. అది మన అవిధేయత. ఎందుకు దేవుడు చచ్చిపోతున్నాడు మళ్ళా స్లీవ మీద అంటే మన అవిధేయత వల్ల. కాబట్టి దయచేసి బట్టలు కరెక్ట్గా చూసుకోమని దేవాదేవుడు చెప్తున్నాడమ్మా. అండ్ ఎవరింట్లోనో రైస్ బ్యాగ్ చూపిస్తున్నాడు దేవాదేవుడు. రైస్ బ్యాగ్ పురుగులు పడుతున్నాయి, సగం ఫోల్డింగ్ ఉంది, సగం మడతబెట్టి ఉంది. ఆ బ్యాగ్ ఏదో అడ్డం పెట్టారు కానీ పురుగులు పడుతున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. నాకు తెలిసి 2-3 బ్యాగులు ఉన్నట్టున్నాయి ఇంట్లో, ఎక్కువగానే ఉంది సమృద్ధిగా, కానీ పురుగులు పడుతున్నాయి బియ్యం అంతా. దానికి కారణం థ్యాంక్స్ గివింగ్ లేదు, దేవుడికి కృతజ్ఞత లేదు. అదేవిధంగా కనీసం ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి సాయం చేద్దామనే దృక్పథం కూడా లేదు. ఆర్మ్స్ గివింగ్ 24 గంటలు తీసుకున్నానా జలగలాగా పీడించుకొని తింటున్నాం, కానీ కుటుంబ సభ్యుల్ని ఎక్కడా కూడా బయటికి వెళ్ళి ₹1 దానం చేసే యొక్క చేతుల్ని దేవాదేవుడు చూపించట్లేడు.
దయచేసి దాన ధర్మాలు చేయాలని దేవాదేవుడు చెప్తున్నాడమ్మా. మనందరికీ ఎవరైతే ఉన్నారో మొత్తం బియ్యం బస్తాలు మొత్తం ఇట్లా సదురుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చెప్తూ ఉన్నాడు, బియ్యంలో పురుగులు పడుతున్నాయి చూసుకోండి. దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. మొక్కజొన్న దేవాదేవుడు పొద్దునుంచి చూపిస్తున్నాడండి. నేను అడిగాను, ప్రభువా దీనికి కారణం ఏంటి ప్రభువా అని. బైబిల్ తీసి కూడా నేను ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగాను. అడుగుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే కరువు, విపరీతమైన కరువు. ఇది ఎంత భయంకరమైన కరువు అంటే, ఇప్పుడు నీళ్ళు వాడుతున్నాం కదా మనం, చాలామంది బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్లో ఆన్ చేసి వెళ్ళిపోతాం, అవునా కాదా? బకెట్లు మొత్తం నీళ్ళు నింపేసి మొత్తం పొరులుతూ ఉంటాయి బాత్రూమ్లలో, బాల్కనీలలో, ఆ యొక్క మన ఇక్కడ సింకులలో, వంట రూమ్లలో మొత్తం ట్యాప్లో ఆన్ చేసి పెడతాం. కనీసం పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయం, మొత్తం వాటర్ మొత్తం పోతున్నాయి. దీనికి కూడా ఆన్సరబుల్ లేదు తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది దేవుడి విషయంలో. గుర్తుపట్టండి, నీటి కరువు, ఆకలి కరువు, ఇవన్నీ కరువులకి కారణం ఎవరో ఎక్కడో ఉన్నోళ్ళు కాదు, మనమే. ఒక్క ముద్ద అన్నం వేస్ట్ చేసినా ఆ మెతుకు దేవుడు మనకిచ్చాడంటే కృప. ఆ మెతుకు సంపాదిస్తున్నామో లేదో మనలో ఎంతమంది మనకు తెలియట్లేదు, భర్తలు సంపాదిస్తుంటే. దయచేసి దేవుడు చెప్తున్నాడు, ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తామో అంత భయంకరంగా ఉంటుంది జీవితం కరువు కాలంలో. ఒకవేళ మనం ఇప్పుడు కూడా కరువు ఉన్నట్టుగానే అందరికీ సెక్యూర్గా చేస్తూ వండి పెడుతూ మనం కూడా సెక్యూర్గా చూసుకుంటున్న వాళ్ళకి రేపు కరువు వచ్చినా ప్రపంచమంతా దేవుడు పోషిస్తాడు, ఏలియాని పోషించినట్లు. ఆమె నలలి భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరికో అబ్డామినల్ పెయిన్ లెఫ్ట్ సైడ్, ఎవరికో అబ్డామినల్ పెయిన్ కింద పొత్తి కడుపు దగ్గర నొప్పులేస్తుందండి, దేవుడు స్వస్థపరిస్తున్నాడు. మీరు ప్రేయర్ కాల్లో జాయిన్ అవ్వగానే దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మొక్కజొన్న దేవాదేవుడు చూపిస్తున్నాడు కరువు, అన్ని రకాల కరువు, ఒకటి కాదు. మానవుడికి విర్రవీగే తత్వం ఎక్కువైందని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ నా మీద తిరగబడుతూ ఉన్నారు, నేను ఎంత చేసినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బానిసత్వం నుంచి నేను బయటికి తీసుకొచ్చాను, అయినప్పటికీ ఆ యొక్క నేను అద్భుతాలు చేస్తూ ఉన్నాను, ఫుడ్ కూడు పెడుతున్నాను, అయినప్పటికీ ఇవన్నీ మర్చిపోయి నా ప్రజలు, నా బిడ్డలు నా మీదే తిరగబడుతున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదని దేవుడు నిన్ను నన్ను నాశనం చేయట్లేడు. మనం దేని మీద అయితే విగ్రహారాధనలాగా ఆధారపడుతున్నామో దాన్ని కొంచెం దూరం చేసినట్లుగా కనబడుతుంది, అవునా? అది అర్పించాలి దేవుడికి. అది నువ్వు నేను సంపాదించుకోలే, అర్థమవుతుందా నీకు నాకు? అది నువ్వు నేను సంపాదించుకోలే. దేవుడు ఇదే చెప్పమంటున్నాడు గ్రూప్లో మనందరికీ, నాతో సహా. చాలామందికి ఎక్కువైపోయింది గర్వం, అహంకారం, దేవుడి వైపు చూడట్లేం. కొంతమంది అయితే జాబులు చేస్తున్నారు, ఈవెన్ లేడీస్ కూడా దేవుడి వైపు చూడట్లేరు. నా డబ్బులు, నా జాబు, నా భర్త, నాది, నా ఇల్లు, నేను సంపాదించుకున్నది. దేవుడు పుట్టుకనివ్వకపోతే నీకు నాకు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకుంటామో దేవుడికే తెలవాలి. చిన్న పిల్ల లెఫ్ట్ భుజం చీము, ఎవరికో అండి, చిన్న పిల్లలకి ఎడమ భాగంలో భుజం వైపు, భుజం దగ్గర, ఎడమ భాగం భుజం దగ్గర చీము కారుతూ ఉందండి. మరి అది పుండా లేకపోతే అది జరగబోతుందా నాకైతే తెలియదుమా. లిటరలీ నేను చూశాను, ఒక పొక్కబడి అందులోకి వెళ్ళి చీము వస్తుంది. మరి అది జరగబోతుందేమో నాకైతే తెలియదు. బట్ బీ కేర్ఫుల్, పిల్లల విషయంలో జాగ్రత్త. కళ్ళు మూసుకోవద్దు, పిల్లలకి అనగానే సరిపోదు కదా, దేవుడికి సరెండర్ చేయాలి. నువ్వు కూడా ఏం చేయలేవు, నేను కూడా ఏం చేయలేను. ఆ పిల్లలు ఎట్లా కింద పడతారో కూడా మనకు తెలియదు. ఎవరికి సరెండర్ చేయాలి? దేవుడికి సమర్పించాలి పిల్లల్ని. దేవుడే ఇచ్చాడు, మరలా దేవుడికి తిరిగి సమర్పిస్తాడో లేదో అని చూస్తూ ఉన్నాడు దేవుడు. అబ్రహాముని పరీక్షించాడు కదా, సంపేయమన్నాడు దేవుడు అబ్రహాం కొడుకుని. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు అంటే దేవుడు మంచోడు కాదా? మంచోడే. సమర్పణ, సరెండరింగ్ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరం ఇది చేయగలిగితే తప్పకుండా బిడ్డలు కాపాడబడతారు. ఆమె హల్లెలూయా. ఏ రోగం వచ్చినా దేవుడే కాపాడుతాడు. ఆమె హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. నీకు నాకు అంత కంపాషన్ హార్ట్ అవసరం లేదు. నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నానండి చిన్నపిల్లల కోసం, 3-4 ఉన్నారు కదా మన గ్రూప్లో, ఆ బిడ్డల గర్భిణీస్తుల కోసం ప్రార్థిస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకటే మాట, నాకన్నా గొప్పగా అవ్వకు నువ్వు అన్నాడు దేవుడు. ఏంటి ప్రభు దానికి అర్థం అని అడిగాను నేను. నాకున్నంత జాలి నీకు లేదు, నాకున్నంత ప్రేమ నీకు లేదు, నాకున్నంత పరిశుద్ధత నీకు లేదు, ప్రార్థన చేయి, ఓవర్ యాక్షన్ చేయకన్నాడు దేవుడు. సరే ప్రభు అన్నాను. అర్థమవుతుందండి మనకి, ఓవర్ యాక్షన్ చేయదు దేవుడి దగ్గర. దేవుడు ఇచ్చాడు, దేవుడికి తెలుసు ఎట్లా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. కానీ మనం ఎవరిని అప్రోచ్ అవుతున్నాం, ఎటువైపు పరుగులు ఎడుతున్నాం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కంటుంటే విన్నాను నేను, బ్యాగ్ చదువుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అదే బ్యాగ్ చదువుకొని
మన దివ్యమైన కథోలిక శ్రీసభలో దివ్యసప్రసాద నాదుని రోజు తీసుకుంటే అయిపోతుంది కదా. పక్కనే ఉంటుంది చర్చ్, పక్కనే ఉంటుంది చర్చ్. కన్ఫెషన్ తీయొచ్చుగా, పాప సంకీర్తన తీయొచ్చుగా. మంచి క్రియలు చేయడానికి చేత కాదు మనకి, ఏదైనా అవ్వగానే ఉరకడానికి మస్తు చేత అవుతుంది మనకి. ఇంక్లూడింగ్ ఆల్ ఫ్యామిలీస్ అందరిని అంటున్నాడు దేవుడు, ఆ బిడ్డలను ఒక్కరినే కాదు. ఎందుకండి మనము నెగిటివ్ దానికి ఎక్కువగా చూపిస్తాం, చేత కాకపోతే చేత కావట్లేదు అంటాం. మరి చేత అయినప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు దేవుని ఎందుకు స్తుతించాం? మర్చిపోతామా? ఎందుకు మర్చిపోయేది దేవుని అట్లా? దేవుడి పిచ్చోడు కాదండి, దేవుడికి అన్నీ తెలుసు. దయచేసి దేవుడికి కృతజ్ఞత భావం కలిగి జీవించాలి మనం. కరువు వస్తుంది, ఇది సత్యం. కానీ 34వ కీర్తనలో 35వ కీర్తనలో 10వ వచనం సెలవిస్తుంది, సింహపు పిల్లలైనా కరువు వచ్చి మలమల మాడిపోతాయేమో, కానీ దేవుడి యందు భయభక్తు కలిగిన బిడ్డలకి ఎలాంటి కరువు రాదు. కరువు వచ్చినప్పటికీ దేవుడే అన్ని మేలులు చేస్తాడు, ఎల్ల మేలులు వారికి సిద్ధించును. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి చిన్నపిల్ల జాగ్రత్త, లెఫ్ట్ భుజం దగ్గర చీము గారుతుంది. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్పను, మీరు నాకు కాల్ చేసి మళ్ళీ అడగొద్దు, మీకు దండం పెడతా, కాలు కూడా మొక్కుతా. అదేంటంటే మళ్ళీ చెప్తున్నా, పుట్టిన పసి కందు పిల్లలకు మొత్తము 10 రోజులైనా సరే బిడ్డ పుట్టి తీసుకెళ్ళి కథోలిక శ్రీసభకి తీసుకెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించు. ఇంతకు మించి నా దగ్గర ఆన్సర్ ఏం లేదు. దేవుడు నాకు చెప్పిందైతే ఇదే, దేవుడు నాకు చెప్పిందైతే ఇదే. దేవుడు నాకు వాటరే చూపిస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి కథోలిక శ్రీసభలో యాజకుడి చేతి ద్వారా అభిషక్తుడు అంటే జీసస్, యేసుక్రీస్తు, క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసయ్య రూపంలో ఉన్నది ఎవరు? యాజకులు, ప్రీస్టులు, గురువులు. నాలాంటోళ్ళ దగ్గరికి రమ్మని నేను చెప్పా. నాలాంటోళ్ళ దగ్గరికి పెళ్ళిళ్ళైన దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానస్నానం ఇప్పించుకుంటే నేనేం చేయలేను దానికి. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో యేసయ్య చేతుల ద్వారా కనతలేని కథోలిక శ్రీసభ దేవుడే సృష్టించాడు. అందులోకి వెళ్ళి పిల్లలందరికీ పుట్టి నెల రోజులైనా పుట్టి వారమైనా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్రపోవద్దు అట్లా పిల్లల విషయంలో. వెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించండి దయచేసి. దేవాదేవుడు మరలా చెప్తున్నాడు. దాని తర్వాత ఏమైనా అవుతే మీరు నన్ను అనొద్దు, ప్రార్థన చేయలేదని, మీకు దండం పెడతాను. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, పిల్లల్ని తీసుకెళ్ళి జ్ఞానస్నానం ఇప్పించండి. ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నతలేని కథోలిక శ్రీసభలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మీరున్న ప్లేస్లో, వారిని జ్ఞాన తల్లిదండ్రులుగా ఉంచి రిక్వెస్ట్ చేయమని చెప్పండి. ప్యారిష్ ప్రీస్ట్ని తప్పకుండా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా కృపను చూపిస్తాడు. తల మీద మ్యాన్కి తుండ్లు లాగా కురుపులు. అమ్మ ఎవరో జాగ్రత్తగా వినండి మా, ఎవరో భార్య ప్రేయర్ చేస్తూ ఉన్నారు భర్త కోసం. ఎస్పెషలీ ఆ భర్తకి తల దగ్గర ఇక్కడ మొత్తం నేను ఎట్లా చూశానంటే అండి, అక్కడ హెయిర్ లేదు, హెయిర్ పల్చగా ఉంది, అక్కడ పుండ్లు ఉన్నాయి మా, పుండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఎర్రగా ఇంతింతలా ఉన్నాయి పుండ్లు కురుపులుగా. అవన్నీ కూడా స్వస్థత ఇస్తున్నాడు దేవాది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. భర్తకి ఎవరో మ్యాన్కి భార్య ప్రార్థన చేస్తూ ఉంది, ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్నపిల్లల గురించి కాదు, భయపడద్దు దయచేసి. సమ్వన్ ఈజ్ గోయింగ్ టు డై. ఎవరో చనిపోబోతున్నారు. ఆల్రెడీ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు బెడ్ రిడన్ ఉన్నారు. ఎవరో అబ్బాయి చనిపోబోతున్నారు. ఎక్కువగా ప్రేయర్ చేద్దాం, ఎవరైనా పర్లేదు ఆ అబ్బాయి ప్రేయర్ చేద్దాం. ప్రభువా రేవంత్ని కాపాడండి. ఇంకా బిడ్డలు ఎవరైనా హాస్పిటల్ అయి ఉంటే వారిని కూడా దీవించండి. అమ్మ వెంకట్కి హెల్త్ ఎలా ఉందో ఒకసారి నాకు తర్వాత మెసేజ్ చేయండి, లేదంటే సాక్షి రూపంలో పంచుకోండి. మొహాలి క్రొకడైల్. లార్డ్ థ్యాంక్ యూ జీసస్. ఫోన్ పోతుంది జాగ్రత్త. ఎవరికో దేవుడు చెప్పమన్నాడండి, ఫోన్ మీరు విపరీతంగా ఫోన్ వాడుతూ ఉన్నారు, అదని ఇదని ఏదేదో చూస్తూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ఫోన్ పోతుంది, ఎవరో కొట్టేస్తారు. దేనికి? దేవుడు నన్ను నాశనం చేయడు, మనల్ని నాశనం చేస్తున్న సాతాన్ని దూరంగా తీసుకెళ్తాడు. ఆ సాతాన్ ఏంటి? ఫోన్. సాతాన్ ఏంటి? ల్యాప్టాప్. సాతాన్ ఏంటి? మన ఆలోచనలు. వీటన్నిటి నుంచి దేవుడు ఈ విగ్రహారాధన నుంచి మనల్ని కాపాడుతాడు. ఆ విగ్రహారాధన ఏంటి? ఫోన్ని మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వడం. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పటికి కూడా ఫోన్ పట్టుకొని చూస్తున్నావు కదా, ఇటు అటు తిప్పుతున్నావు కదా ఫోన్ని, అది విగ్రహారాధన. వాక్యం వినకుండా, దేవుడు చెప్తున్న మాటలు వినకుండా ఏదైతే నేను చేస్తున్నామో ఇది విగ్రహారాధన అంటారన్నమాట. దీన్ని ఫోన్ పోతుంది. నేను మళ్ళీ చెప్పను. ఇంకా దయచేసి దేవునికి క్షమాపణ అడిగి దేవుడికి సరెండర్ చేయి. ఫోన్ని చాలా డబ్బులు పెట్టి కొన్నావు, జాగ్రత్త. పొట్ట మొత్తం
దేవుడు ప్యూరిఫై చేశారు. ఇది నేను 3:45కి చూశానండి దర్శన రూపంలో. దేవుడికి మహిమను కలుగును గాక. పొట్ట, ఎవరికో ఇన్ఫెక్షన్, పొట్టలో పేగులు, వామిటింగ్ సెషన్, మోషన్స్ ప్రాబ్లం, ఇవన్నీ, అదేవిధంగా తెలియని ఏదో ఒక బాధ, ఒక వ్యాధితో వాళ్ళు ఉన్నారు. అది నాకు తెలీదు, దేవుడికే తెలుసు. కానీ అందులో ఆ పొట్ట దగ్గర ఉన్న భాగం మొత్తం దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు. బ్లడ్ అంతా కూడా దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఆల్రెడీ మన ఫాదర్ రఫాయిల్ గారికి మెసేజ్ చేశాను. ఫాదర్, నాకు ఇట్లా దేవుడు చూపిస్తున్నాడు ఫాదర్, నాకు తెలుసు మీరు కూడా ఒకరు అందులో. అంటే ఆల్ గ్లోరీ టు గాడ్ మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని పెట్టారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఫాదర్ గారు ఈ యొక్క లోపల పేగులలో ఏదో సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుడు కంప్లీట్గా స్వస్థతనిచ్చున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికే సమస్త ఘనత, మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. నీ బిడ్డను నువ్వు కాపాడుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. 3 PM సమయంలో దేవుడు చూపించాడంటే అది నిజం. యేసయ్య పొట్ట దగ్గర నేను చూశాను, ఏదో ఇలా రెడ్గా మూవ్ అవుతూ ఉండడం నేను చూశాను. ఇట్స్ ట్రూ. దేవుడు చెప్తున్నాడు, నమ్మాలి. ఏ రిపోర్ట్లు రావు, ఏమి రావు బ్యాడ్గా. దేవుని నమ్మాలి. మన బాధ, మన కృంగుదల ఏ బిడ్డలకి కూడా శాపం అవ్వకూడదు, ఏ బిడ్డలకి కూడా పాపం అవ్వకూడదు. మన అసూయ, మన ఓర్వలేనితనం ఏ బిడ్డలకి కూడా అనారోగ్యం తేయకూడదు. తప్పు మనలో కూడా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా మనకి దగ్గర వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడో ఏదో మనం తప్పు చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. పాప సంకీర్తనలో ఒప్పుకోవాలి. ఎవరో మన గ్రూప్లో చదువు రాదు, రాయటం రాదు అని బాధపడుతూ ఉన్నారు ఎవరో అక్క వాళ్ళు. అమ్మ, దేవుడు చెప్తున్నాడు నీకు, డోంట్ వరీ, ప్రార్థన, జపమాల ప్రార్థన చెయ్యి అని ఆ దేవదేవుడు నీకు నాకు చెప్తున్నాడు. అమ్మా, నాకు కూడా చదువు రాదు తల్లి. అమ్మా, బీటెక్ చదువుకున్నా బైబిల్ చదవడం నాకు కూడా రాదు. దయచేసి నువ్వు అలా అనుకోకు. బైబిల్ చదవడం మొదలుపెట్టు. మా అమ్మకి రాదు చదువు, మా అమ్మ మొదలు పెట్టలే. పేతురుకి చదువు రాదు, పేతురు మొదలు పెట్టలే. ఏసయ్యకి చదివే రాదని బైబిల్ చెప్తుంది. ఏసయ్య ప్రకటించలే ప్రపంచం మొత్తం. దేవుడిగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి చదువు రాదని వెనక్కి వెళ్ళిపోవద్దు, చదవడం మొదలు పెట్టండి బైబిల్. బాబు, ఎవరో మన గ్రూప్లో చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు టపాకాయలు కాల్చడానికి వెళ్ళబోతూ ఉన్నాడు. అవును, ఇది సీజన్ కాదు, కానీ తల్లిదండ్రులు ఇద్దరిని ఏదో ఒక విధంగా అడిగి కొంటాడు. ఆ బాబు కొన్న తర్వాత వెళ్ళి రోడ్డు మీద టపాకాయలు పేలుస్తాడు. తద్వారా ఆ బిడ్డ ముఖంలో ఏదో మార్పు జరగబోతుంది, జాగ్రత్త. ఆ బాంబు పేలితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ముఖం దగ్గర వెళ్తే ఆ బిడ్డ దేవుడిని ఇచ్చాడు, రక్షించుకోమని దేవదేవుడు చెప్తున్నాడు ప్రార్థన ద్వారా. కొట్టైనా సరే బాబుకి మాత్రం ఆ బాంబులు, ఆ యొక్క టపాకాయలు కొనియొద్దు. చెప్పండి మీకు తెలిసిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే. శ్రీకాంత్ అనే అబ్బాయి ఎవరైనా ఉంటే దేవుడు పిలుస్తున్నాడు, ఈ గ్రూప్కి పిలవండి. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ హిమ్. ఆమేన్, హల్లెలూయా. ప్రమోద్ అనే అబ్బాయి ఎవరైనా ఉంటే దేవాదేవుడు పిలుస్తున్నాడు గ్రూప్కి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రమోద్, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఈ బిడ్డకి ఏదో సంథింగ్, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందండి, దేవుడు ప్రేయర్ చేయమని చెప్తున్నాడు. ఈరోజు ఎవరో డ్రెస్సో శారీయో మరి ఏంటో అండి, అది నాకు కరెక్ట్గా కనబడట్లేదు, కానీ వాటి మీద వైట్ కలర్ చుక్కలు బాల్స్ లాగా షేప్లో ఉన్నాయి. వైట్ కలర్ చుక్కలు బాల్స్ షేప్ లాగా ఉన్నాయి. ఆ బిడ్డను దేవుడు దీవిస్తున్నాను చెప్పమని చెప్తున్నాడమ్మా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సౌజన్య అనే అమ్మాయి ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి, లేదంటే గ్రూప్కి పిలవండి, దేవాదేవుడు దీవిస్తున్నాడు. శరణ్య అనే అమ్మాయి ఎవరైనా ఉంటే గ్రూప్కి పిలవండి, దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఈ సౌజన్య అండ్ శరణ్య ఈ బిడ్డలు ఇద్దరిని కూడా పిలవండి. అండ్ ఇంకొక అమ్మాయి సోనీ అనే అమ్మాయిని కూడా దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, దయచేసి గ్రూప్కి పిలవండి. జూలీ అనే అమ్మాయిని కూడా దేవాదేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆ బిడ్డను కూడా గ్రూప్కి పిలవండి. మీకు తెలిస్తే, తెలియకపోతే ప్రార్థన చేయండి. లేదంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీ పిల్లలు కూడా ఉండొచ్చుగా ఈ పేర్లు. ఆ బిడ్డల్ని రెగ్యులర్గా ప్రేయర్లో ఉండమని చెప్పండి. ప్రేయర్లో రెగ్యులర్గా ఉండడం వల్ల వాక్యం మాట్లాడుతుంది. నేను మాట్లాడను, వేరే వాళ్ళ బిడ్డలు ఓన్గా మాట్లాడరు, ఛాన్సే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా గ్రూప్కి ఇన్వైట్ చేయమని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నానమ్మా. దయచేసి జరగబోయేటి కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి బ్రతుకుదాం, అనేకుల్ని బ్రతికిద్దాం. అందుకే కదా వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ నాపై ఉన్నది, అందరికీ సువార్తను ప్రకటించుట కంటే అందరి మేలు కొరకై. దయచేసి ప్రభువా వీటన్నిటిని దీవించండి ప్రభువా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, ఈ సాక్ష్యాన్ని బట్టి, ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి, ప్రతి ఒక్క స్వస్థతను బట్టి ఆ బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండబోదు అని నేను విశ్వస్తున్నాను ప్రభువా. భారత్ అక్కని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఆయా భూమి అక్కని బట్టి నీకు స్తోత్రం. బిడ్డలు మరి చిన్న పిల్లలు తిన్నది అరుగుతుందో లేదో ప్రభువా,
ఆ బిడ్డలందరికీ కూడా నువ్వు ఈరోజు స్వస్థత ఆల్రెడీ ఇచ్చి ఉన్నావు. అందును బట్టే నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ కుటుంబాల రక్షకుడైన పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా రఘునాథ్ అన్నయ్యని జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థనకి సమర్పిస్తూ అరుణాక కుటుంబాన్ని అయా యేసునాథుని తిరు హృదయానికి నిష్కలంక మాతో హృదయానికి సమర్పిస్తూ మేము అడిగినవన్నీ ఆల్రెడీ పొందుకున్నామని లూకా 12:12 ప్రకారం ఆ బిడ్డ నోటిలో మీరుండి మాతో మాట్లాడబోతున్నందుకు, ఇంకా మేము మీకు దగ్గరగా జీవించుటకు మాకు కృపను అనుగ్రహించబోతున్నందుకు 8:55 వరకు కూడా ఒకవేళ బిడ్డ వాక్యం తీసుకుంటే ప్రభు అప్పటి వరకు కూడా మేము ఉండే కృపని నిరీక్షణకని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బై జీసస్ వి థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్.